ఫ్లూ వ్యాధి చాలా ఎక్కువగా, అది కూడా ఇదివరకు ఉన్నట్టు కాకుండా కాస్త ఎక్కువ శాతంలో ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా లాంగర్గా ఉంటున్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ ఫీవర్, ఒళ్ళు నొప్పులు, కోల్డ్ కన్నా కాఫ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉంది. ఎక్కువ శాతం కాఫ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ప్రొలాంగ్డ్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ యాంటీబయాటిక్స్ వాడడం అనేది గమనిస్తున్నాం. అది చాలా డేంజర్ అండి. మనకున్న ప్రస్తుత మెడికల్ ప్రాబ్లమ్స్లో యాంటీబయాటిక్ యూసేజ్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం, చాలా అండర్ టాక్డ్ ప్రాబ్లం. దాని గురించి కాస్త హైలైట్ చేయాల్సిన అవసరం క్లియర్గా, సీరియస్గా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇంకా రాబోన్న సంవత్సరాల్లో కొత్త జనరేషన్ యాంటీబయాటిక్స్ వచ్చేదానికి కూడా చాలా తక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం యాంటీబయాటిక్ని చాలా రేషనలైజ్డ్గా, స్పెసిఫిక్గా అవసరాన్ని బట్టి వాడాల్సిన అవసరం ఉంది. సో మీరు జనరల్గా గమనిస్తే, నా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా గమనిస్తే, నా దగ్గరకు వచ్చే టైంకే యాంటీబయాటిక్ మీద ఉంటున్నారు. అది కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకొని. వాస్తవానికి ఇప్పుడున్నది వైరల్ ఇల్నెస్, వైరల్ రిలేటెడ్ ఫీవర్స్, వైరల్ ఫ్లూ. సో వైరస్కి యాంటీబయాటిక్ ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చను, నిజంగా యాంటీబయాటిక్ వాడాల్సిన పరిస్థితి వస్తే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ అనేది సూటబిలిటీ లేదు. సో ఈ రెండింటిని ఉద్దేశించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ రాగానే మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ చర్యలు ఏంటంటే యాంటీబయాటిక్ వాడటం కాదు. ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ డైట్, ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ చేస్తే చాలా మటుకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజీగా క్లియర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే కాస్త అలర్జీ లెవెల్స్ ఉంటాయో, ఎవరికైతే క్రానిక్ డిజీజెస్ ఉంటాయో, వీళ్ళల్లో కాస్త తీవ్రత దాల్చేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళకు కూడా యాంటీబయాటిక్ అవసరం లేదండి, యాంటీవైరల్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి యాంటీబయాటిక్స్ ఎవరికి వాడాలంటే ఎవరికైతే ఈ వైరస్ మూలాన సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి కారణం ఉంటుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ లోపం ఉంటుందో, ఎవరికైతే ప్రొలాంగ్డ్ డిసీజెస్ ఇమ్యూనిటీకి రిలేటెడ్ ఉండేవి లైక్ హెచ్ఐవి, డయాబెటీస్ ఇలాంటివి ఉంటాయో, బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయో, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కీమోథెరపీ వాడతారో, వీళ్ళల్లో యాంటీబయాటిక్కి రోల్ ఉంది. కొంత రేషనలైజ్ చేసుకుంటే క్లినికల్ ఎక్స్పర్టీస్ ద్వారా మనము ఏదన్నా మెడిసిన్ వాడాలంటే డాక్టర్ని సంప్రదించి వాడడం చాలా మెరుగు. అందుకోసం యాంటీబయాటిక్ని ఇర్రాషనల్ యూసేజ్ లేకుండా వాడడంలో మనకి లాంగ్ టర్మ్లో, అంటే దీర్ఘకాలంలో లైఫ్కి వచ్చే ప్రాబ్లమ్స్లో యాంటీబయాటిక్ ప్రాపర్గా వాడిన దానివల్ల మనకి ఈ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్ పనిచేయబోయే ప్రభావం తగ్గి స్మాలర్ కెపాసిటీ ఉన్న యాంటీబయాటిక్ స్మాలర్ డోసెస్లో ఈజీగా పనిచేసేదానికి ఆస్కారం ఉంది. నమస్తే.